సమాధానంగా ఎలా బ్రతకాలో అదే అర్థం కావట్లేదు అన్నయ్య. నేను ఒక చిన్న చిట్కాలు చెప్పనా? కుటుంబం అంతా కలిసి ఎంతమంది భోజనం చేస్తున్నారు? కలిసి చేసేవాళ్ళు చేతులెత్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, నిండారుగా దీవించునుగాక. అలా చేయన దయ్యాలారా వినండి. భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు అన్నాడు. దయ్యం మిమ్మల్ని మోసం చేస్తుంది. కుటుంబం అంతా కలిసి భోజనం చేసినప్పుడు మీకు సమాధానం వస్తుంది. ఆ సమాధానము చూసి దుష్టుడు పారిపోతాడు. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది. ఆ సమాధానముల నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఐక్యతను కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఒకరు బలహీనులైనప్పుడు శ్రద్ధ తీసుకున్నట్టు వలన ఐక్యత వస్తుంది. శ్రద్ధ తెలుసు కదా, అదే లేచిద్దులే, అదే సచ్చిద్దులే, అదే పోయిద్దులే అనుకోవద్దు. ఆయనే లేస్తాడులే, ఇప్పుడేముంది ఇంకా దాడి బ్రతుకు. నువ్వు ఎవరికి వ్యతిరేకంగా లేస్తున్నావు? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఖచ్చితంగా కలిసి ఉండండి, అప్పుడు ఆశీర్వాదం వస్తుంది.